హాయ్ అండి. బీన్స్ కూర చేస్తున్నానండి. అరకిలో బీన్స్ అండి. శుభ్రంగా బాగు చేసేసుకుని మనం సైజుని బట్టి ముక్కలు కట్ చేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ నూనె వేసాను. కారం, ఉప్పు, పసుపు పట్టించిన పచ్చిరొయ్యలు వేసేసుకోవాలండి. ముందు వెచ్చలు పెట్టానండి వాటిని వేగిన పచ్చిరొయ్యలేనండి మళ్ళీ నూనెలో వేసుకుని ఒకసారి ఒక 2 నిమిషాలు బాగా వేపుకోవాలి. వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిరొయ్యలు రండి బాగా కలిపి మగ్గనివ్వాలండి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయే వరకు కూడానే. బీన్స్లో పచ్చిరొయ్యలు వేస్తే బాగుంటుందండి. టమాటా వేసుకుంటాం కదండి, పచ్చిరొయ్యలు కూడా వేసుకుని వండి చూడండి. చిక్కుడుకాయ పచ్చిరొయ్యలు ఎలా ఉంటుందో అలాగే ఉందండి. షేము బాగుందండి. నేను ఎప్పుడూ వేయలేదండి, ఈసారి వేసి చూసానండి ఎలా ఉంటుంది అనేసి. కానీ చాలా బాగుందండి. చిక్కుడుకాయ కూరలో వేసుకుంటే ఎలా ఉంటుంది అలాగా. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఈ బీన్స్ వేసేసుకోవటమే. వేసుకుని బాగా మగ్గనివ్వాలండి. ఉడకబెట్టుకోక్కర్లేదు. ఎక్కువసేపు మగ్గితే ఉడికిపోతాయండి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. ఒక 2 టమాటాలు వేసానండి. మీడియం సైజు టమాటాలు వేసాను. వేరే ఉడకపెట్టుకుని మళ్ళీ ఇలా వండుకుంటారు కదండి, అలా అవసరం లేదండి. ఇలా కూడా మగ్గిపోయి ఉడికిపోతాయండి బీన్స్. బాగా మగ్గనిస్తే ఎక్కువసేపు. ఈ పచ్చిరొయ్యలు, టమాటా, ఈ బీన్స్ వేసుకున్నాం కదా, చాలా బాగుందండి కూర. ఎక్కువగా నేను టమాటా వేసే వండుతానండి ఇలాగా మసాలా పెట్టి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికి కచ్చాబెచ్చగా దంచి వేసానండి. పచ్చిరొయ్యలు వేపాను కదండి, కొంచెం అంతకు అది అలా ఉందండి. బాగా టమాటాలు కూడా మగ్గే వరకు కూడా మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా వేసానండి. వేసిన తర్వాత కలిపేసుకుని బాగా మగ్గనివ్వాలి పచ్చివాసన పోయే వరకును. పచ్చిరొయ్యలు ఏ కాయగూరలో వేసుకున్నా బాగుంటుందండి. పచ్చిరొయ్యలు ఇష్టపడేవారు, నీసు ఎక్కువగా తినేవాళ్ళు ఉంటే ఇలా వేసుకుని వండుకోవచ్చండి పచ్చిరొయ్యలు. ఒకసారి వండుకోకుండా ఈ చిక్కుడుకాయ కూరలు వేసుకోవచ్చండి, వంకాయ కూరలు వేసుకోవచ్చు. నేను ఎక్కువగా అలాగే వండుతానండి, అన్నిటిలో వేసి వండుతాను. బాగా మగ్గిపోయినాయండి. బీన్స్ బాగా మగ్గింది, టమాటా అది మగ్గిపోయిందండి. పచ్చివాసన పోయే వరకు కూడా మనం మూత పెట్టి ఒక 2 నిమిషాలు బాగా మగ్గనిస్తే అండి, అప్పుడు తగినన్ని నీళ్ళు వేసుకుని మూత పెట్టేసుకోవటమేనండి. ధనియాల పొడి అదన్నీ వేసేసాం కాబట్టి అండి ఇంకేమీ వేయక్కర్లేదు. బాగుందండి కూర, చాలా బాగుందండి. అంతకుముందు అయితే టమాటా వేసండి ఇలాగా మనం కారం, కొబ్బరి పొడి అది వేసుకుని వండుకుంటాం కదండి, అలాగా కాకుండా ఇలాగ కూడా వండుకోవచ్చండి. చిక్కుడుకాయ టమాటా, చిక్కుడుకాయ పచ్చిరొయ్యలా ఉన్నదండి షేము. చాలా బాగుందండి. మీరు ఒకసారి చేసి చూడండి. నా ఛానల్ మీకు నచ్చితే కాక లైక్ చేయండి. నేను చేసిన వంట మీకు నచ్చితే నాకు సపోర్ట్ చేయండి. నేను చేసిన కూర కంగారు పడిపోతున్నాను. మీకు ఎలా నచ్చిందా, నచ్చిందండి? అంతే అండి. దగ్గర పడ్డాక కట్టేసుకోవటం అండి. కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చండి, అంతే.